హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. ఆదోని ఎమ్మెల్యే పివి పార్థసారథి ఎల్ఎల్సి కెనాల్ పర్యటన. 100 కోట్లతో ఎల్ఎల్సి కెనాల్ సైడ్ వాల్స్ ను పనులు ప్రారంభించారు. అత్యాధునిక యంత్రాలతో దేశంలోనే నెంబర్ 1 కన్స్ట్రక్షన్ కంపెనీ అరవింద్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక శ్రద్ధలతో నిర్మిస్తున్న ఈ కెనాల్ ద్వారా కెనాల్ హాయికట్లు ఉన్న రైతులకు మేలు జరిగే విధంగా తాగునీరు, సాగునీరు, ఆదోని మరియు ఎమ్మిగనూరుతో పాటు పలు ప్రాంతాలను అభివృద్ధికి ఈ కెనాల్ ఎంతో దోహదపడుతుందని పివి పార్థసారథి తెలియజేశారు. దిగువ కాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తా ఉన్నారు అక్కడ దిగువ తుంగభద్ర డ్యాము లో నుంచి ఎగువ కాలువ అనంతపూర్ జిల్లాకి వెళ్తుంది, దిగువ కాలువ మన కర్నూలు జిల్లాకు వస్తుంది. సో మన నియోజకవర్గం కూడా సుమారుగా 23 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది తుంగభద్ర దిగువ కాలువ. ఇది 1955వ సంవత్సరం అప్పట్లో ఈ కాలువ తవ్వారు. అప్పటి నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి. ఈ నీళ్లు పోతూ పోతూ మనకు సాగునీళ్లు, తాగునీళ్లు రెండూ కూడా ఆదోని మండలానికి, ఆదోని నియోజకవర్గానికి ఇస్తుంది. అలాగే ఆలూరు నియోజకవర్గానికి, తర్వాత కోడుమూరు నియోజకవర్గానికి కూడా ఇలాగే వెళ్తుంది. దీని కింద ఆయకట్టు కూడా ఉంది. దీని కింద వ్యవసాయం చేస్తారు రైతులందరూ కూడా. ఎంత వ్యవసాయం చేస్తారంటే సుమారుగా ఈ దిగువ కాలువ కింద 15 లక్షల ఎకరాలు వ్యవసాయం చేస్తారు. దాంట్లో ఒక్క ఆదోని మండలంలోనే లేదా ఆదోని నియోజకవర్గంలో 3,50,000 ఎకరాలు ఆయకట్టు దీని కింద ఉంటది. ఇక్కడ సమస్య కూడా వచ్చింది. 1955లో మనం ఈ కాలువ తవ్వాం కదా, దీంట్లోంచి అప్పుడు తవ్వేశారంతే, మట్టి పడిపోతా ఉంది, కింద భూమిలోకి నీళ్లు ఇంకిపోతా ఉన్నాయి. మనకు రావాల్సినంత నీళ్లు డ్యాంలో నుంచి వదులుతున్నప్పటికీ కూడా చివరికి దాన్ని సగానికి కంటే ఎక్కువగా వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎందుకట్లా వాడుకోలేమంటే ఈ పక్కన సిమెంట్ కాంక్రీట్ వాల్ లేకపోవడం వల్ల, మట్టి ఉండడం వల్ల ఎలుకలు ఉంటాయి, కొంతమంది పెద్ద పెద్ద పాములు ఉంటాయి. ఇవన్నీ కూడా రంధ్రాలు పెట్టుకొని పోతా ఉంటాయి. ఈ రంధ్రాలు ఈ పక్క నుంచి ఆ చెరువులోకి వెళ్ళిపోతా ఉంటాయి. దాన్ని సీపేజ్ అంటారు. అక్కడ రంధ్రాలు ఏర్పడి వచ్చిన నీళ్ళన్నీ కూడా రంధ్రాల్లోకి వెళ్ళిపోతూ